కేరళ రాజధాని తిరువనంతపురంలో మొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ను బీజేపీ దక్కించుకోవడం ఒక అద్భుతమైన ఘట్టమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రశంసించారు. ప్రధాని మోదీని కలిసేందుకు తిరువనంతపురం కార్పొరేటర్లు ఢిల్లీ వెళ్తున్న తరుణంలో విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద బీజేపీ నేతలు వారిని కలిశారు. తమ వంతుగా ఆతిథ్యం అందించారు. ఇవాళ కేరళలో ఒక అద్భుత విజయాన్ని సాధించి ముఖ్యంగా కేరళ రాజధాని అయిన తిరువనంతపురంలో మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని మొదటిసారి భారతీయ జనతా పార్టీ తనంతట తానుగా చేజెక్కించుకోవటం ఏదైతే ఉందో నిజంగానే ఒక చారిత్రాత్మక ఘటన. ఎవరైతే కార్యకర్తలు ఇవాళ 56 కార్పొరేటర్స్గా గెలిచి తిరువనంతపురం నుంచి వచ్చారో వాళ్ళు గొప్ప వీరులుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు కొనియాడుతుంది. మనంగా అక్కడ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్గా అవ్వటం, అలాగే అనేక స్టాండింగ్ కమిటీలు కూడా గెలవటం, ఆ విధంగా ఇవాళ ఒక పెద్ద సవాల్ కేరళ రాష్ట్రంలో ఇవ్వటం జరిగింది. కనుక అటువంటి ఒక అద్భుత విజయాన్ని సాధించిన కేరళ వీరులు మొత్తం తిరువనంతపురం నుంచి బయలుదేరి ఢిల్లీకి వెళ్లాలని స్వయంగా ప్రధానమంత్రి వాళ్ళని ఆహ్వానించడం, ప్రధానమంత్రిని కలవడానికి వెళ్తున్న తరుణంలో ఫ్లైట్లో కాకుండా ట్రైన్లో వెళ్లాలని చెప్పి కేరళ ఎక్స్ప్రెస్లో బయలుదేరి ప్రతి ప్రాంతంలో వాళ్ళని స్వాగతం పలికి వాళ్ళకి అభినందన తెలియజేసే గొప్ప కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్కి రావటం, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ స్వాగతం పలకటం, అలాగే మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళకి ఇక్కడ ఇవ్వటం, ఆ విధంగా మా అందరికీ కూడా ఆనందం.